వెల్కమ్ టు మై ఛానల్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు వీడియోలో టీఎస్-టీఆర్టీ ఎస్జిటి మ్యాథ్స్ దీనిపైన ఒక స్పెషల్ నోట్స్. ఎందుకంటే ఎప్పుడైనా మనకు టీఆర్టీ అనౌన్స్ కావచ్చు, కాబట్టి దానికన్నా ముందుగానే మన ప్రిపరేషన్ చేసుకొని రెడీగా ఉంటే దానికి ఎప్పుడైనా మనము రాయడానికి సిద్ధం కావచ్చు. అందుకే ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ స్పెషల్ నోట్స్ బాగా గమనించండి. డైరెక్ట్గా సబ్జెక్టు నేర్చుకోవడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్నది. ముందుగా బేసిక్స్ చాలా అవసరం. బేసిక్స్ ఏం నేర్చుకుంటే మనం సబ్జెక్టులో త్వరగా ఫాస్ట్గా సమాధానాన్ని రాబట్టవచ్చు అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంటర్మీడియట్లో నాన్ మ్యాథమెటిక్స్ లేని వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతూ ఉంది. సరే, మ్యాథ్స్ వాళ్ళు కూడా తెలుసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మనం నేర్చుకుంటూ ఉంటేనే మనకు సబ్జెక్ట్ అనేది ఎప్పుడు గ్రిప్లో ఉంటుంది. కాబట్టి ఈ స్పెషల్ నోట్స్ పైన గమనించండి. నెక్స్ట్ ఇచ్చే వీడియోలు కూడా దీనిపైన స్పెషల్ టీఎస్-టీఆర్టీ పైనే మరి మీకు వీడియోలు అనేది రెగ్యులర్గా అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని వీక్షించండి. ఫస్ట్ స్పెషల్ నోట్స్లో మనకు కావాల్సింది ఏంటంటే వీటిపైన బేసిక్ చాలా అవసరం. సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్, పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్, పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్, దాన్ని I/Z అంటాం. అంటే ఇంటీజర్స్ అనొచ్చు. జెడ్ అంటే దీన్ని జెహలన్ అనే మ్యాథమెటిషియన్ కనుగొన్నాడు. కాబట్టి ఈ జెహలన్ అనే పేరు మీద దీన్ని పూర్ణ సంఖ్యలను జెడ్తో కూడా సూచించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అకరణీయ సంఖ్యలు, దీన్ని కోషంట్ నెంబర్స్ అంటాం. క్యూ అనేటటువంటి లెటర్తోని సూచిస్తాం. ఇక కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు కానివన్నీ కరణీయ సంఖ్యలు. ఈ కరణీయ సంఖ్యలను మనము క్యూ డాష్తోని మనం సూచిస్తాం. అంటే అకరణీయ సంఖ్యలు కానివన్నీ కరణీయ సంఖ్యలు. తర్వాత వాస్తవ సంఖ్యలు అంటే ఇది రియల్ నెంబర్స్. అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు ఈ మూడు కూడా మనం అకరణీయ సంఖ్యల కిందికి తీసుకుంటాము. ఎందుకు అంటే సహజ సంఖ్యలు కానీ, పూర్ణాంకాలు కానీ, పూర్ణ సంఖ్యలు కానీ అన్నింట్లో కూడా హారంలో ఒకటి ఉంటుంది. మనం ఏ సంఖ్య లేనప్పుడు, హారంలో ఏమి లేనప్పుడు తప్పనిసరిగా ఒకటి ఉంటుంది. కాబట్టి అప్పుడు వీటన్నిటిని మనం ఏమనొచ్చు అంటే P/Q రూపంలో ఉన్నాయి అని చెప్పొచ్చు. కానీ కండిషన్ ఏంది? అకరణీయ సంఖ్యలో కంటే P/Q రూపంలో ఉండాలి, P, Qలు పూర్ణ సంఖ్యలై ఉండాలి. కానీ కండిషన్ ఇది హారంలో 0 కాకూడదు, అంటే Q=0 ఉండాలి. ఇది కండిషన్ బాగా గమనించండి. సబ్జెక్టు నేర్చుకునే ముందు ఇది ముందు బాగా బేసిక్స్ నేర్చుకోండి. కాబట్టి ఈ మూడిటిని సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు ఇవన్నీ కూడా హారంలో ఒకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం అకరణీయ సంఖ్యలుగా భావిస్తాం. దాన్ని క్యూ అంటాం. మరి అకరణీయ సంఖ్యలు కానీ కూడా కొన్ని ఉంటాయి. వాటిని కరణీయ సంఖ్యలు క్యూ డాష్. ఎగ్జాంపుల్, ఖచ్చిత వర్గం లేనటువంటివి అంటే √2 కావచ్చు, √3, దాన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం మనం. అంటే ఖచ్చిత వర్గం లేని కావచ్చు. తర్వాత ఇంకోటి నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్, అలాంటి వాటిని కూడా మనం కరణీయ సంఖ్యలుగా తీసుకుంటాం. ఈ రెండు అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు ఈ రెండు కలిపితే వాస్తవ సంఖ్యలు అవుతాయి. ఇది ముందు సబ్జెక్టు మనకు తెలవాలి. దీని తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి, దీనిపైన కూడా మీకు బేసిక్స్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి n అనేది సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే 1 నుంచి ప్రారంభమవుతాయి. n అయినా రాయొచ్చు. ఇక పూర్ణాంకాలకు మరి సహజ సంఖ్యలకు తేడా ఏంటి అంటే ఇవి 0తో స్టార్ట్ అవుతాయి. పూర్ణాంకాల సమితి. నెక్స్ట్ ఇవి దీంట్లో ధన పూర్ణాంకాలు ఉంటాయి, రుణ పూర్ణాంకాలు అంటే దీన్నే పూర్ణ సంఖ్యలుగా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ కలిపి అకరణీయ సంఖ్యలు. ఇవి కానివి కరణీయ. ఈ రెండు కలిపితే మళ్ళీ వచ్చేది మనకు వాస్తవ సంఖ్యలు. ఇది ఈ వాస్తవ సంఖ్యల యొక్క కుటుంబం. అంటే వాస్తవ సంఖ్యలకు యాక్చువల్గా 2 పిల్లలుగా మనం భావిస్తే అట్లా ఏదైనా కూడా సబ్జెక్టును మన యొక్క జీవితంలో ఉన్నటువంటి వాటికి మార్చుకోవాలి. అంటే మన పిల్లలుగా దీన్ని భావిస్తే, వాస్తవ సంఖ్యల పిల్లలు 2గా భావిస్తే ఆ 2లో ఈయనకు 3 పిల్లలుగా మనము ఆ విధంగా గుర్తించుకుంటే అప్పుడు మనకు సబ్జెక్ట్ అనేది మైండ్లో బాగా నిలిచిపోతుంది. ఎప్పటికీ మర్చిపోం. ఒక కుటుంబం ఇది, వాస్తవ సంఖ్యల కుటుంబం. అదేవిధంగా ఇంకోటి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే వీటిలో ముఖ్యంగా సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ ఇలాంటివన్నిటిపైన మీకు గ్రిప్ ఉండాలి. ఇంకోటి ట్విన్ ప్రైమ్స్,
కవల ప్రధానాంకాలంటే ఏంటి, అది కూడా చాలా అవసరం. ఏదైనా కూడా సబ్జెక్టు డెఫినేషన్ అనేది చాలా ముఖ్యం. ఇంకోటి కొన్నిసార్లు ఏమడుగుతాడు, 1 నుంచి 100 లోపల 3 అనే అంకె ఎన్నిసార్లు వస్తుందంటాం. అప్పుడు కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏ అంకె అయినా సరే 1 నుండి 100 వరకు ఏ అంకె తీసుకున్నా కూడా 20 సార్లు వస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకు 20 సార్లు? చాలామంది 10 సార్లు 11 సార్లు అంటారు, కానీ 20 సార్లు ఏ అంకె తీసుకున్నా 3 తీసుకుంటే 1 నుంచి 100 లోపల 20 సార్లు 3 వస్తుంది. ఎందుకంటే 3 అనేదాన్ని మనం ఓన్లీ 13, 3, 13, 23, 33, 43, 53 కాకుండా 30, 31, 32, 33, 34 కూడా 3, 3 ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మనం కౌంట్ చేసి ఈ విధంగా సబ్జెక్ట్ అనేది ఎప్పుడు మన మైండ్లో చక్కగా ఉంచుకున్నట్లయితే అది అవసరం ఉన్నప్పుడు బయటికి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక బేసిక్స్ను నేర్చుకొని ముఖ్యంగా వీటిపైన కాన్సెప్ట్ ఒక పట్టు సంపాదించండి. అప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అరే మ్యాథ్స్ అంటే ఇంత ఈజీ అని చెప్పే విధంగా మీరు ఎగ్జామ్లో మీరు ప్రిపేర్ అయ్యి రాయగలుగుతారు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకో దాంతో ముందుకెళ్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీకు వచ్చే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలన్నీ వీక్షించండి. ఎందుకంటే నేను మ్యాథమెటిక్స్లో ఒక స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను. దాదాపు 23 ఏళ్ళ స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను. ఒక మ్యాథ్స్ టీచర్గా దాదాపు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక టీచరు. చివరగా నేను ఒక గజిటెడ్ మాస్టర్గా రిటైర్డ్ కావడం జరిగింది. ఎప్పుడు కూడా డిఆర్పి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి నా వీడియోలు ఎప్పటికప్పుడు వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ టు ఆల్.